నగర్, అరుణ్ జ్యోతి నగర్, 8th వార్డు. మేము 6 బూతులు ఉన్నాయి ఇక్కడ. 6 బూతులకి బూత్ కన్వీనర్లు ఉన్నాము ఇక్కడ. తర్వాత యూనిట్ నెంబర్ ఉన్నాడు. మమ్మల్ని కాదని ఈరోజు ఉమ్మి సలీం గారు వైసీపీ వాళ్ళని పట్టుకొని వచ్చి ఈరోజు గేర్లా చేస్తున్నాడు సూపర్ పాలన. మేము ఉన్నాం కదా, టీడీపీ కార్యకర్తలు ఉన్నాము, నాయకులు ఉన్నాము ఇక్కడ. మాకు తెలిపి అన్నా రావాలా కదా. వైసీపీ వాళ్ళని పట్టుకొని వచ్చి ఈరోజు సూపర్ పాలన చేస్తున్నాడు. ఇది ఎట్లా న్యాయమన్నా? మేము ఉండి ఏం లాభం వార్డులనా? మా ప్రాణాలు తెగించి పార్టీకి వైసీపీ గవర్నమెంట్ లో కూడా పని చేసినాము. ఈ రోజు వచ్చి నువ్వు అధికారం వచ్చినాక వైసీపీ వాళ్ళని పట్టుకుని చేస్తే ఇది ఏమైనా న్యాయమేనా? మీ సల్మాన్ గారు, ఇది మంచి పద్ధతి కాదు. మా 6 మంది బూత్ కన్వీనర్లు ఉన్నాము, యూనిట్ నెంబర్ ఉన్నాము. ఆ విషయం అడిగితే మీనాక్షి నాయుడు బంటు, మా మీనాక్షి నాయుడు బంటు కాదు, చంద్రబాబు నాయుడు బంటు తెలుగుదేశం పార్టీకి పునాదులుగా నిలబడినాము. కేసులు కూడా మోసుకున్నాము. ఈరోజు మేము ఏదానికైనా సిద్ధమే పార్టీ కోసము. వచ్చి మీనాక్షి నాయుడు పని అయిపోయింది, ఏదేదో మాట్లాడుతున్నాడు ఆయన. పో అంటున్నాడు, నిలబడడం లేదు. నువ్వు ఈరోజు వచ్చి నువ్వు వైసీపీ వాళ్ళని వేసుకుని కండవాలు వేసి ఎంతవరకు ఇది న్యాయమో? ఉమ్మి సలీం గారు, ఇది మంచి పద్ధతి కాదు. ఇలాంటి పద్ధతులు మానుకో. టీడీపీ కార్యకర్తల్ని నాయకులను పట్టుకొని పనిచేయి. నీకు ఒక గుర్తింపు ఉంటుంది. నువ్వు వైసీపీ వాళ్ళని పట్టుకొని ఈరోజు సూపర్ పాలన చేసేది మంచిది కాదు. టీడీపీ కార్యకర్తలను పట్టుకో, చేయి. ఈరోజు అధికారం వచ్చేదని వాళ్ళు వస్తారు మన పార్టీలోకి. ఇది మంచి పద్ధతి కాదు. ఉమ్మి సలీం గారు, దయచేసి ఇట్లాంటి మానుకో. నా పేరు జె నాగరాజ్, బూత్ కన్వీనర్. అడ్డుకున్నాము, మీ ఎదురు పోయినాడు కదా సార్. మాకు అన్నీ తెలుసు అంటే నువ్వు కురాన్ మీద కొట్టేపి వాళ్ళే వైసీపీ వాళ్ళ కదా అని అడిగినాము. పో మీనాక్షి నాయుడు పని అయిపోయింది. నువ్వు మీనాక్షి నాయుడు బంటు అంటాడు. మన మీనాక్షి నాయుడు బంటు కాదు, తెలుగుదేశం బంటు. చంద్రబాబు నాయుడు వెనుక్కుండి నడిచిన వాళ్ళు. కేసులు కూడా మోసుకున్నాము. మా మీద కేసు ఉంది ఇప్పుడు, అటెండ్ మర్డర్ కేసు. 2015లోనే మన పాలనలోనే పెట్టినారు. వైసీపీ ప్రభుత్వంలో కూడా మేము గట్టిగా అడ్డుకున్నాము. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అనమాట. వాళ్ళకి వైసీపీ వాళ్ళకి ఏం తెలుసు అంటే, ఇక్కడ మా వార్డులో ఉండే వాళ్ళకి, వాళ్ళు అక్కడ ఇక్కడ పోయే వాళ్ళు కాదు, ఒకే సైడ్ పార్టీ నడిచిన వాళ్ళు అని మా జోలికి కూడా రాలేదు. వాళ్ళు పోటీ చేద్దాం అన్నప్పుడు మా మీద కుట్రలు పెట్టుకొని అంటే ఇట్లా బాగా పని చేస్తున్నాము అనేది ఒకటి. జెండా ఆవిష్కరణ కూడా పెట్టినాం 2015లోన. ఆ టైంలో మమ్మల్ని అడ్డుకున్నారు, మా మీద కేసులు పెట్టినారు, మా మీద దాడి చేసినారు. లేదు, వేయలేదు. మా కేసులు పెట్టినారు. లేదు, ఎందుకంటే మేము వన్ సైడ్ గా పని చేస్తున్నాం తెలుగుదేశంకి. వాళ్ళకి తెలుసు. ఇప్పుడు అక్కడ ఇక్కడ పోయే వాళ్ళకుంటే వాళ్ళు పెడతారు. మేము వన్ సైడ్ గా ఏదైతే ఆరోపిస్తున్నారో వాళ్ళని పట్టుకొని తిరుగుతున్నాడని దేశ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఏమంటున్నారంటే, మిగతా పార్టీ వాళ్ళని ఆకర్షించి మన పార్టీలోకి చేర్చుకోవటం అనేది కూడా ఒక సబ్జెక్టే. సో మీరు దాన్ని వ్యతిరేకిస్తున్నారా? వ్యతిరేక అంటే టీడీపీ వాళ్ళు ఉన్నాం కదా, ఈ బూత్ టీడీపీ వాళ్ళు ఉన్నారు. ఓకే, టీడీపీ వాళ్ళు ఉన్నారు. కానీ మిగతా పార్టీల నుంచి టీడీపీలోకి వచ్చే వాళ్ళని మీరు వద్దంటారా? అవునా? ఇప్పుడు టీడీపీ వాళ్ళని పట్టుకొని నువ్వు ఏదైనా పని చేయాలా? నువ్వు ఈరోజు మీరు వైసీపీ వాళ్ళని తీసుకొని తిరుగుతున్నారు అనేది మీ ఆరోపణ.